చూడు జరా. నేనంటే వాళ్ళ నాయనమ్మనా? అర్జున్ ఉన్నావా? చెప్పు తాతయ్య, ముత్తాత. దాచుకోనేలంత ధనం లెక్కించి లేనన్ని ఆస్తులు కూడబెట్టిన వారికంటే ప్రేమగా పలకరించి 10 మందిని కలిగి ఉన్న వారి గొప్ప. అది నీ ఉదాహరణ. అది నేను, నాకు వర్తిస్తుంది. అర్జున్ వెళ్ళిపోయావా? అలాగే నాయనమ్మ కావాలంటే వెతుక్కొస్తావా అర్జున్? ఒకరు అలా కూర్చున్నారంటే కష్టంగా వాళ్ళకి ముడ్డు కరిగే వయసుని, లేకపోతే వాళ్ళ తల్లి డబ్బైనా ఉండాలి. అదే అంటున్నాను ముత్తాత గారిని. అర్జున్ చికెన్ చేస్తున్నారా? ముందు అర్జున్ చికెన్ వండుతున్నారు. వచ్చేసి ఇప్పుడు మాట్లాడు. గేమ్ మా తమ్ముడు ఉన్నాడు లైవ్లో. ఇప్పుడు మాట్లాడు. నువ్వు ఇష్టం వచ్చినట్టు పెడతావు కదా కామెంట్స్. ఇప్పుడు పెట్టు. గేమ్ తిన్నాను కానీ నువ్వు పెట్టు. ఇప్పుడు మా తమ్ముడు ఉన్నాడుగా. పిల్లలకు వస్తువుని ఇవ్వకపోతే కాసేపు ఏడుస్తారు. చదువు సంస్కారం ఇవ్వకపోతే రేపు సమాజాన్ని నేర్పిస్తారు. ఇది మాత్రం కరెక్ట్. చదువుతో పాటు సంస్కారం కూడా నేర్పించాలి. అది తల్లిదండ్రుల దగ్గర, గురువు గారి దగ్గర కూడా, టీచర్స్ కూడా మంచి అనేది ఏంటనేది నేర్పించాలి. టీచర్స్ నేర్పించినా కూడా ఇప్పుడు నేర్చుకునే పిల్లలు లేరు. వాళ్ళ జీవితంలో దేనికి వాళ్ళు పనికిరారు. చివరికి ఒక వయసులో ఉండి కూడా అలా పిలుస్తున్నారంటే ఖచ్చితంగా మనం పట్టించుకోకూడదు. వాళ్ళ కర్మకు వదిలేయాలి. అది కాదు అర్జున్, తనను వదిలేసేద్దాం. విన్నుని వదిలేసేద్దాం. నానమ్మ అంటే అన్నాడు కానీ ఓకే పంపిస్తాను నవీన్ తమ్ముడు. ఇక్కడ గేమ్ అని వచ్చింది కదా, గేమ్ అని వచ్చింది కదా అర్జున్. నిజం చెప్తున్నా, చాలా వరెస్ట్ ఫెలో. తను లైవ్లో ఉన్నాడు, నాకేం భయపడను నేను. చాలా వరెస్ట్ ఫెలో. ఇప్పుడు చేంజ్ అవుతున్నాడా తెలీదు. నేను 2 రోజుల నుంచి గమనిస్తున్నాను. నేను హైడ్ చేయలేదు తనని, టైం అవుట్ చేయలేదు. తను కరెక్ట్ నన్ను మాట్లాడినా ఏమో అనిపించేది కానీ కన్న తల్లిదండ్రులను మాట్లాడిన కొడుకు అనేవాడు వేస్ట్ ఫెలో, వరెస్ట్. దేశం అసలు వాడంతా వరెస్ట్ ఉండడు. నాకు వాడు మాట్లాడిన మాట ఇరిటేషన్ చెప్పించింది తెలుసా. 2 రోజులు చూసిన. ఒక్కరోజు అంటే ఏదోలే వాడికి తెలుసో తెలియకో అంటున్నాడు అనుకున్నాను కానీ 2 రోజులు చూసా. 2 రోజులు అదే డైలాగ్ పెట్టాడు అర్జున్. చాలా చండాలంగా ఇరిటేషన్ అనిపించింది. ఎవరినైనా పక్కన వాళ్ళని తిట్టే వాళ్ళని చూశాను, కన్న తల్లిదండ్రులను తిట్టినా పర్వాలేదు. అది తిట్టేది కన్నా చండాలం తెలుసా, చాలా చండాలం. తిట్టేదానికన్నా చండాలం. వాడేం మనిషిరా అయ్యా? వీడి తల్లిదండ్రులకు పుట్టాడా లేకపోతే అనాథగా పుట్టాడా? లేదు, తల్లిదండ్రులు ఉన్నారని చెప్తున్నాడు. వాడేం మనిషి అర్థం కాలేదు. చిచ్చి, జీవితం మీద విరక్తి అనిపించింది అలాంటి వాళ్ళు. చాలా జీవితం మీద వాడిని చూస్తేనే ఇరిటేషన్ అనిపించింది. వాడిని చూస్తేనే జీవితం మీద. కానీ వస్తే కానీ మనం మాట్లాడే విధానం వల్లనన్నా మారుతాడు, సంస్కారం అన్నా నేర్చుకుంటాడని నేను వాడికి చెప్తున్నాను. వాడున్నాడు ఇప్పుడు లైవ్లో. వాడే అంట నేను. ఎందుకంటే తల్లిదండ్రులను తిట్టిన వాడిని ఎవరినైనా వాడే అంట. వాడంత వరెస్ట్ లేడు. దేశం అసలు ప్రపంచం మొత్తంలో వెతికినా దొరకడు. అయితే నీకు గమనించాలి. నువ్వు అనేది పాట లేకుండా జీవితం వ్యక్తిని బోర్డు మీద పెడతారు. ఏమైంది? ఓకే, తండ్రికి భయపడడం గొప్ప కాదు, నేర్పించిన నడవడిలో చూపించిన బాట నడుచు. షాను ఎవరు? గేమ్ అని వచ్చాడు కదా షాను. నువ్వు అదే ఫేక్ ఐడి. సోనా దీది ఫేక్ ఐడి. అక్క చెల్లి పేరు మైథిలి. అవునా? ఓకే, చెల్లి పేరు మైథిలియా? హాయ్ మైథిలి, గుడ్ ఆఫ్టర్నూన్ రా. బాగున్నావారా? ఎలా ఉన్నావు మైథిలి? థ్యాంక్ యూ. ఏమైంది? వాడు నిన్న పెట్టిండు కామెంట్ దీపిక, అందుకే నాకు అది గుర్తుకొచ్చింది. అర్జున్ లేడు కదా, ఒక్కసారి చెప్దామని చెప్పాను. కావాలి అని నువ్వు ఒక్కసారి అంటే నువ్వు నాకు కావాలి అని 100 సార్లు అంటాను. నీది ప్రేమ అయితే నాది ప్రాణం, అంతే. ఇంకా రాను అక్క. ఎంత ఉందా అర్జున్కి నా మీద? లేదులే, ఊరికి అంటాడు దీది. నిన్నేమన్నాడు? పుట్టడం గొప్ప కాదు, బతకడం గొప్ప. మంచి బతకడం గొప్ప కాదు, మంచి పంచడి బతకడం గొప్ప. నీకు నువ్వే గొప్పగా అనుకొని నా గురించి చెప్పుకుంటే అది గొప్ప. నేను ఇది చెప్పాను. నేను మంచి మాటలలో ఇది చెప్పాను నవీన్ తమ్ముడు. అసలే రాను ఇలా చేస్తే. అర్జున్ నవ్వకు.